could not be done. Like there are lots of industrialists and billionaires in India, but when people talk about Ratan Tata, there's a whole other level of respect. And seeing the man behind that, meeting him close and personal is just... It makes such a big difference in our life and our career path. I know he's certainly a very busy man and he's got a lot of things on his plate, but it means a lot to us to have him come here and take interest in what we're doing. రతన్ టాటా నమ్మకానికే నమ్మకమైన నిలువెత్తు విగ్రహం. అదే టాటా బలం బలగం. భావితరాలకు చెరగని నమ్మకమైన సంతకం. ఒక్క మాటలో చెప్పాలంటే రతన్ టాటా లెజెండ్. వ్యాపార దక్షతలోనే కాదు, అన్నింటిలోనూ ఆయనది చాలా గొప్ప మనసు. స్టార్ హీరోల కంటే ఈయనకే ఎక్కువ మంది అభిమానులున్నారు. బిజినెస్ పీపుల్ దగ్గర నుంచి యూత్ వరకు అందరికీ ఆయన మోస్ట్ పవర్ఫుల్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. గర్వం అనే పదం ఆయన డిక్షనరీలో లేదు. లక్షల కోట్లకు శ్రీమంతుడైన అంతకు మించి నిగర్వి. అసాధారణ వ్యక్తిత్వం గల సాధారణ జీవి. 1991లో టాటా జేఆర్డీ చేతుల మీదుగా టాటా గ్రూప్ బాధ్యతలను తీసుకున్నారు రతన్ టాటా. ఎన్నో మంచి కార్యక్రమాలతో అందరి మనసు చూరగొన్న రతన్ టాటా తన మాజీ ఉద్యోగిని చూడడానికి ముంబై నుంచి పూణే వెళ్లడం ఆయనలోని బంధాలు అనుబంధాల మాధుర్యాన్ని బయటపెట్టింది. మాజీ ఉద్యోగి ఆరోగ్యం 2 ఏళ్లుగా బాగాలేదు. ముంబై దాడుల్లో ఈయన ఆరోగ్యం దెబ్బతింది. అందుకే ఈయనను కలిసేందుకు రతన్ టాటా పూణేలోని ఫ్రెండ్స్ సొసైటీకి వెళ్లారు. మంచి చెడు మాట్లాడారు. ఈ సీన్ను కుచేలుడింటికి శ్రీకృష్ణుడు వెళ్లినట్లుగా చాలా మంది అభివర్ణించారు. నిజమే కదా, అంత పెద్ద మనిషి ఒక ఉద్యోగింటికి వెళ్లి పరామర్శించడం అంటే మాటల, అది మన దేశంలో. అందుకే రతన్ టాటా మనసు ఆకాశమంతా. ఆయన దగ్గర నుంచి బిజినెస్ మెన్లు, ఎంటర్‌ప్రెన్యూర్లు చాలా నేర్చుకోవాలని అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగి పట్ల ఆయన కమిట్మెంట్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు. నిజానికి రతన్ టాటా బాధ్యతలు చేపట్టే నాటికి టాటా గ్రూప్ పరిస్థితి ఏమంత బాగోలేదు. అయినా ఈ చాణక్యుడు కంపెనీకి అప్రతిహత విజయాలందించాడు. జంసెడ్జీ మునిమనవడుగా టాటా సంస్థ ప్రతిష్ఠ ముందు ప్రపంచమే తలదించుకునేలా చేశాడు. దునియాలో కాకలు తీరిన పారిశ్రామిక దిగ్గజాలే ఔరా అనేలా అడుగులు వేశాడు. రతన్ టాటా పగ్గాలందుకున్న సమయానికి టాటా ఆస్తుల విలువ 10,000 కోట్లు. ప్రస్తుతం అది 7 లక్షల మంది కార్మికులతో 7 లక్షల కోట్లకు పైగానే పెరిగింది. ఇంకా పెరుగుతూనే ఉంది. పట్టుదల, కృషి, నిరాడంబరత, మాతృభూమి మీద ప్రేమ ఇవన్నీ కలిస్తే పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా రూపం. కొత్త సవాళ్లను స్వీకరించి విజయం సాధించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. నష్టాల్లో ఉన్న ఎన్నో సంస్థలు ఆయన సారథ్యంలో లాభాల బాట పట్టాయి. ఇదంతా ఒకెత్తైతే ఆయన దేశభక్తి మరో ఎత్తు. వ్యాపారాల నుంచి వచ్చే లాభాల్లో సింహభాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకే వెచ్చిస్తారు. వ్యక్తిగత ప్రచారానికి దూరంగా ఉంటారు. అందుకే ప్రతిసారి ప్రపంచ కుబేరుల జాబితా అంటూ, ఆసియా ధనికుల జాబితా అంటూ విడుదల చేస్తూ ఉంటారు. ఏ జాబితాలోనూ టాటా పేరు కనిపించదు, వినిపించదు. ఎందుకంటే వీళ్ల ఆస్తుల్లో 66% దాతృత్వ సేవలకే పెడుతున్నారు. మిగిలిన 34% ఆస్తులే ఎన్ని లక్షల కోట్లున్నాయంటే అది కూడా కలిపితే ప్రపంచ అపర కుబేరులుగా చెప్పుకునే బిల్ గేట్స్, జెఫ్ బెజోస్, టాటాల ముందు ఏపాటి చెప్పండి. అందుకే ఫోర్బ్స్ పత్రికల్లో టాటా అనే 2 అక్షరాలు కనిపించవు. కానీ బిల్ గేట్స్ ని మించిన పరోపకారి, ప్రపంచమే మెచ్చిన పొదుపరి, తలపండిన మేధావులకే సాహో అంటోన్న మదుపరి, ఎందరికో మార్గదర్శి. రతన్ నావల్ టాటా 1937 డిసెంబర్ 28న సూరత్లోని పారిశ్రామికవేత్తల కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి నావల్ టాటా, తల్లి సోనీ టాటా. రతన్ 7 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. ఆయన తండ్రి నావల్ను చిన్నప్పుడే టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా దత్తత తీసుకున్నారు. తల్లిదండ్రులు విడిపోయాక అమ్మమ్మ నవాజీభాయ్ టాటా వద్ద రతన్ పెరిగారు. 1981లో టాటా గ్రూప్ అధిపతి జేఆర్డీ టాటా రతన్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. టాటా గ్రూప్ వారసుడిగా రతన్ పేరును ప్రకటించారు. చాలా జూనియర్ అయిన రతన్ కు బాధ్యతలు అప్పగించడంపై అప్పట్లో చాలా మంది పెదవి విరిచారు.
రతన్ పగ్గాలు చేపట్టిన 10 ఏళ్లలోనే కంపెనీని భారీగా విస్తరింపజేశారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పదవి విరమణ చేసే నాటికి టాటా గ్రూప్ లాభాలు 50 రెట్లు పెరిగాయంటే ఆయన ఏ స్థాయిలో వ్యాపారాన్ని విస్తరించారో అర్థమవుతుంది. 1998లో టాటాలు ప్యాసింజర్ కార్ల విభాగంలోకి ప్రవేశించారు. తొలుత ఇండికా కారును మార్కెట్లోకి తీసుకొచ్చారు. తొలినాళ్లలో ఈ కారు మార్కెట్ను ఆకట్టుకోలేదు. దీంతో రతన్ తన ప్యాసింజర్ కార్ల వ్యాపారాన్ని ఫోర్డుకు విక్రయించేద్దాం అనుకున్నారు. ఈ డీల్ కోసం అమెరికాలోని డెట్రాయిట్లో ఫోర్డు బృందంతో 3 గంటలు చర్చలు జరిపారు. ఆ సమయంలో ఫోర్డు ప్రతినిధుల ప్రవర్తనకు రతన్ కొంచెం నొచ్చుకున్నారు. తెలియనప్పుడు కార్ల రంగంలోకి ఎందుకు ప్రవేశించారు అని రతన్ టాటాను ఫోర్డు కంపెనీ యజమాని అడిగారట. దీంతో ఆయన మనస్సు నొచ్చుకుంది. అంతే, ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా నేరుగా మన దేశం వచ్చేశారు. ఏమైనా సరే ప్యాసింజర్ కార్ల వ్యాపారాన్ని కొనసాగించాలి అని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత కొన్ని మార్పులతో ఇండికా మార్కెట్లో విజయవంతమైంది. ఇక టాటాలు వెనక్కి తిరిగి చూడలేదు. సఫారీ, సుమో వాహనాలు కూడా మార్కెట్లో టాటాలను నిలబెట్టాయి. ఇదే టైంలో తనను అవమానపరిచిన ఫోర్డ్ కంపెనీ జాగ్వర్, ల్యాండ్ రోవర్లు దివాలా తీశాయి. ఫోర్డ్ కంపెనీ కక్కలేని మింగలేని పరిస్థితుల్లో ఉంది. అదే సమయంలో తనను అవమానించారు అన్న విషయం మనసులో పెట్టుకోకుండా ఫోర్డ్ కంపెనీకి బాసటగా నిలిచారు. జాగ్వర్, ల్యాండ్ రోవర్ సంస్థను 2008లో 9,000 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నారు. ఫోర్డ్ కంపెనీని గట్టెక్కించారు. అది గర్వం లేని ముందుచూపు గల వ్యాపార తత్వం. అదే సమయంలో సామాన్యుడి కారు కలను నిజం చేయాలనుకున్నారు రతన్ టాటా. అయితే అది విజయవంతం కాలేదు. నానో కారు పనులు మొదలుపెట్టినప్పటి నుంచి ఇబ్బందులే ఎదుర్కొన్నారు. అయినా ఎలాగోలా తంటాలు పడి 2008లో నానో కారును రోడ్లపైకి తెచ్చారు. కానీ ఆ తర్వాత వినియోగదారులను అంతగా ఆకట్టుకోలేదది. 2018లో ఈ కారు ఉత్పత్తి దాదాపు నిలిచిపోయింది. కానీ మధ్యతరగతి కుటుంబానికి ఒక కారును అందచేయాలనే ఆయన ఆశయం ప్రజల మనస్సుల్లో నిలిచిపోయింది. ఇప్పటికీ ఇది ఆయనకు తీరని కోరికగానే మిగిలింది. రతన్ టాటా దేశభక్తి విషయంలో రాజీ పడరు. 26/11న ఉగ్రవాదులు ముంబైలోని హోటల్ తాజ్పై దాడి చేశారు. పలువురి ప్రాణాలు తీశారు. ఈ ఘటనలో తాజ్ హోటల్ కూడా బాగా దెబ్బతింది. దీన్ని తిరిగి బాగు చేయించేందుకు టాటాల చరిత్రలోనే అతిపెద్ద టెండర్ను పిలవాలి అని రతన్ నిర్ణయించారు. దీనిలో పాల్గొనేందుకు 2 పాక్ పారిశ్రామికవేత్తలు ముంబైలోని టాటా హౌస్కొచ్చారు. అక్కడ వారికి రతన్ అపాయింట్మెంట్ దొరకలేదు. ఆ తర్వాత వాళ్లు ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి ఫోన్ చేయించారు. ఫోన్ చేసిన పెద్ద మనిషిపై రతన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఫోన్ పెట్టేశారు. అంతేకాదు, టాటా సుమోల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం పెట్టిన ఆర్డర్ను కూడా రతన్ వదులుకున్నారు. ఆ దేశానికి వాహనాలను ఎగుమతి చేయలేదు. అది ఆయన దేశభక్తి. రతన్ టాటాకు ఎరుపు రంగంటే విపరీతమైన ఇష్టం. ఒక సందర్భంలో ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన రతన్ అక్కడున్న ఎరుపు రంగు చిత్రాలు మొత్తం కొంటానన్నారు. ఎరుపు రంగంటే ఆయనకు అంత ఇష్టం కాబట్టే ఎరుపు రంగు లోగోతో ఆకట్టుకునే యూకేకు చెందిన కోరస్ స్టీల్ ను 1,50,000 కోట్లు పెట్టి కొన్నారు. అది తన లైఫ్ లోనే గొప్ప అచీవ్మెంట్ గా చెప్పుకొచ్చారు. ఇక రతన్ టాటా నిత్య శ్రామికుడే కాదు, మంచి ప్రేమికుడు కూడా. తన ప్రేమ విషయమే కాదు, ఎందుకు లవ్ ఫెయిల్ అయిందో కూడా టాటా వివరించారు. లాస్ ఏంజల్స్ లో ఆర్కిటెక్ట్ కంపెనీలో జాబ్ చేసే టైంలో ఓ యువతిని ప్రేమించారు రతన్ టాటా. ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. తన పెళ్లి ఆమెతో అవుతుందన్న సంతోష సమయంలో అమ్మమ్మకు ఆరోగ్యం క్షీణించడంతో భారత్ వచ్చేశారు. ఆమె కూడా ఆయనతో రావడానికి సిద్ధంగా ఉంది. కానీ 1962లో భారత్ చైనాల మధ్య యుద్ధం జరుగుతోంది. తనతో కలిసి భారత్కు వచ్చేందుకు ఆమె సిద్ధపడ్డా ఆమె తల్లిదండ్రులు అందుకు నిరాకరించారు. అలా వారి మధ్య దూరం పెరిగింది. ప్రేమ పెళ్లిపీటల వరకు వెళ్లలేకపోయిందని తన లవ్ స్టోరీని చెప్పారు రతన్ టాటా. ఆ తర్వాత నాన్నమ్మ పెళ్లి ప్రస్తావన తెచ్చినా సున్నితంగా తిరస్కరించారు. బ్రహ్మచారిగా మిగిలిపోయారు. యువతను ఎప్పుడూ ప్రోత్సహించే రతన్ టాటా ఎన్నో స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే అంధుడికి సహాయం చేశారు. ఇప్పుడు ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి ఎంతో మంది అంధులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన రతన్ టాటాను భారత ప్రభుత్వం 2008లోనే పద్మ విభూషణ్తో సత్కరించింది. యూకే ప్రభుత్వం గౌరవ నైట్హుడ్ ను ఆయనకు బహూకరించింది. స్వాతంత్ర్యం వచ్చాక ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు రతన్ టాటానే.
వ్యాపార రంగాన్ని కూడా సామాజిక బాధ్యత కోణంలో చూసే అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా. దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన రతన్ టాటాకు వ్యాపార రంగంలో మిత్రులే తప్ప శత్రువులు లేరు అంటే ఆయన వ్యక్తిత్వం, హుందాతనం ఏంటన్నది చెప్పొచ్చు. ఇటీవల ముంబైలోని ఓ ఈవెంట్లో దేశంలోనే అతిపెద్ద రెండో ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ దిగ్గజం నారాయణమూర్తి సైతం రతన్ టాటాకు పాదాభివందనం చేశారు అంటే ఆయన స్థాయి ఏ పాటిదో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా భారతీయ కార్పొరేట్ దిగ్గజం రతన్ టాటా బయోపిక్ కూడా ఇందులో చేరబోతోంది. ఇందులో హీరోగా బాలీవుడ్ సీనియర్ హీరో మాధవన్ నటిస్తాడు అని ఇండస్ట్రీ వర్గాలనుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వ్యాపార పరంగా ఎన్నో విజయాలు, మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన రతన్ టాటా బయోపిక్ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది అని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టాటా గ్రూప్ అధిపతి కాకపోయుంటే మంచి ఆర్కిటెక్ట్ అవడానికి ప్రయత్నించేవాడినని చెప్పుకునే రతన్ టాటా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈయన టాటా గ్రూప్ ను ఎప్పుడూ ఆకాశం వైపు తలెత్తుకునేలా చేశాడు. ఎన్నో చరిత్రలు సృష్టించాడు అనడం కంటే ఆయనే ఓ చరిత్ర. ప్రపంచ పారిశ్రామిక రంగానికి ఆయనే ఒక చుక్కాని. విశిష్ట విలువలతో కూడిన పారిశ్రామికవేత్తల్లో ఎప్పుడూ ముందుండే టాటా గ్రూప్ అధినేతగా ఆయనకు ఆయనే సాటి. ఇలాంటి వ్యక్తిని కలుసుకోవడం, కరచాలనం ఇవ్వడమూ ఓ అదృష్టమే. అంతటి మహోన్నత వ్యక్తి ఒక సామాన్య మనిషిలా జీవించడం రతన్ టాటాకే చెల్లింది. ఈ ప్రపంచం ఉన్నన్నాళ్లు ఈ దేశ మనుగడలో టాటాల ప్రాధాన్యతే అధికంగా ఉంటుంది. 134 కోట్ల భారతీయుల్లో 100 కోట్ల మందికి పైగా టాటా వస్తువులను వాడుతున్నారు అంటే ఆ రెండక్షరాలపై ప్రేమ, మమకారం, నమ్మకం ఎంత స్వచ్ఛమైనవో అదే టాటా.